దేవతల దుస్థితికి వారి తల్లి అదితి దుఃఖంలో మునిగిపోయి ఉంది. అప్పుడే ప్రజాపతి అయిన కశ్యప మహర్షి అదితి ఆశ్రమానికి వచ్చి ఆవిడ దీనస్థితిని చూసి బాగోగులు అడగగా అదితి పలుకుతూ, స్వామి, సత్వ రజస్తమో గుణాలు కలిగిన ప్రజలందరూ నీ సంతానం. కొందరు నీ సంకల్పం ద్వారా, మరికొందరు నీ శరీరం ద్వారా ఉత్పన్నమయ్యారు. అసురులు, దేవతలు నీ సంతానం. అందరి ఏడా నీవు సమభావంతో ఉంటావు అనటంలో ఎట్టి సంశయమూ లేదు అని అంటూ, దైత్యులు స్వర్గాన్ని ఆక్రమించి దేవతలని దిక్కులేని వాళ్లుగా చేసిన విషయం తలుచుకొని నీవే ఏదో ఒక ఉపాయం ఇవ్వమని కోరుతుంది. అప్పుడు సంతానం కొరకు కశ్యపుడికి బ్రహ్మదేవుడు ఉపదేశించిన సర్వయజ్ఞం అనే వ్రతం గురించి చెప్పి ఆ వ్రతం ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. అదితిదేవి ఆ వ్రతం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకుని తన పుత్రులను కాపాడమని కోరుతుంది. శ్రీహరి అనుగ్రహించి, నీ పుత్రులను కాపాడడానికి కశ్యప మహర్షి తపోశక్తిలో నా అంశని ప్రవేశపెట్టి నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి కశ్యప అదితి దంపతులకు పుత్రుడిగా జన్మించాడు. భగవంతుడు తన యోగమాయచే శరీర ధారణం చేయడం చూసి కశ్యపుడు సైతం ఆశ్చర్యపోయాడు.